ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉందన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఎంత భయంకరంగా అంటే కేవలం గత సంవత్సరం కూడా కాకముందే ఆ ఎలక్షన్ అయిపోతే, ఆ ఎలక్షన్‌లో ఘోరంగా పరాజయం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇప్పుడు ఎక్కడికొచ్చినా కూడా తండోపతండాలుగా ఆయన్ను చూడ్డానికి వస్తున్న జనాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినప్పటికీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా ఓడిపోయాడని ప్రజల్లో ఆలోచన చాలా బలంగా మెదులుతున్నట్టు కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఆయన ఎక్కడికెళ్ళినా కూడా లక్షలాది జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించాల్సింది అంటే జనరల్‌గా అయితే యెల్లో మీడియా చెప్పుకొస్తుంటారో, యెల్లో మీడియా బలంగా చెప్పుకొస్తుంది ఏంటంటే ఇయన్నీ కూడా మనుషులను డబ్బులు పెట్టి తోలారు అది ఇది అని కూడా ఊదరగొట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి తోలాల్సిన అవసరం ఏముంది? గత ఎన్నికల్లో కేవలం సంవత్సరం కిందటనే కూడా ఎన్నికల్లో భారీగా డబ్బులు పెట్టి ఇది ఖర్చు పెట్టింటారు గనక. సో కాబట్టి ఆ రోజు గెలవడానికి వాళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేసింటారు. ఖర్చు కూడా అలాగే పెట్టింటారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఏమి లేవు. ఇంతమందిని జనాలను ఎక్కడి నుంచి తీసుకురాగలరు? ఎక్కడి నుంచి పెట్టగలరు? సో కాబట్టి ఇది ఏది ఏమైనా కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి లక్షలాదిలో జనాలు బయటకు వస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన చేసిన మంచిని కావచ్చు, ప్రజలైతే కూడా మరవనట్టు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు గత ఎన్నికల్లో ఇంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎలా ఓడిపోయాడని ప్రజలే మనదన పడుతున్నారు, ప్రజలే పడ్డారనేది చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎక్కడికి ఆయన పోయినా కూడా ఏ ఇష్యూ గురించి ఆయన మాట్లాడినా కూడా ఈరోజు ఏదైతే ప్రకాశం జిల్లాలో వదిలి అక్కడికి వచ్చి పర్యటనకు వచ్చిన వ్యవధిలో కూడా మనం చూస్తున్నాం తండోపతండాలుగా పరిగెడుతుకుంటూ ఆయన వెంట నడుస్తున్నారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన చెప్తుంది ఏంటంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ఒకసారి అధికారంలోకి రాబోతున్నాం, మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోబోతున్నాం తిరిగి అని ఆయన బలంగా ఆ స్పీచ్ అనేది ప్రజలకు తీసుకెళ్లారు. ఆ ప్రజలు కూడా నమ్మారు. సో కాబట్టి ఆయన మరోసారి అధికారంలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు, కసి పట్టుదల అనేది ప్రజల్లో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది బలంగా.